హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. ఆహ్, సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో, చూద్దాము లేట్ చేయకుండా. పర్సన్ నేమ్ తలుచుకోండి. ఎవరైనా అవ్వచ్చు ఈ పర్సన్. మేబీ ఫ్రెండ్ కానీ, మీ పార్ట్నర్ కానీ, లేకపోతే మీరు ఇష్టపడే పర్సన్ కానీ, సో మీ స్పెసిఫిక్ పర్సన్ గురించి ఎవరైనా అవ్వచ్చు. అండ్ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, నో కాంటాక్ట్‌లో ఉన్నా అండ్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. సో అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఏజ్ డిఫరెన్స్ అనేది ఏం లేదు. అండ్ అన్ని రాశుల వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. సో చూద్దాము. పర్సన్‌ని గుర్తు చేసుకోండి అండ్ వాళ్ళ ఫేస్‌ని ఇమాజిన్ చేసుకోండి. వాళ్ళతో ఉన్న గుడ్ మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ రీడింగ్ అనేది మీకు యాక్యురేట్‌గా రెసొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో చూద్దాము. పర్సన్ ఆన్ యువర్ మైండ్, యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్. అట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. డూ యూ స్టిల్ హేట్ మీ? ఇట్ వాజ్ డిఫికల్ట్ టు గెట్ ఓవర్ యూ. ఫైనల్లీ ఐ ఫౌండ్ సమ్వన్ బెటర్. వై కాంట్ ఐ మూవ్ ఆన్ just the way you did so easily? I was immature at the time. We were a mess, you and I, but you captivated my soul in many ways. It was my loss losing you. I get jealous when I see you with someone else. I can't move on how hard I try. సో మూవ్ ఆన్ ఎనర్జీస్ లాస్ట్ టైం కూడా వచ్చింది అండ్ ఇప్పుడు కూడా వచ్చింది. దాట్ మీన్స్ మీ పర్సన్ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇట్ వాస్ గుడ్, ఇట్ వాస్ బ్యాడ్, బట్ ఇట్ వాస్ రియల్. సో అది మంచికైనా చెడుకైనా అది నిజం అని చెప్తున్నారు మీ పర్సన్. సో చూద్దాము. డూ యూ స్టిల్ హేట్ మీ? సో ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో ఆ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా లేదా, మిమ్మల్ని మోసం చేస్తున్నారా, సో ఆ పర్సన్ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు, ఎందుకు ప్రాపర్గా మాట్లాడట్లేదు, అసలు వాళ్ళకి మీరంటే ప్రేమ ఉందా లేదా, ఇష్టం ఉందా లేదా, పర్సన్తో మా ఫ్యూచర్ ఏంటి, మ్యారేజ్ అవుతుందా లేదా, అండ్ మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే థర్డ్ పార్టీ ఎప్పుడు కట్ అవుతుంది, జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ కోసం కానీ, మీకు దేని రిలేటెడ్గా పర్సనల్గా కావాలి అన్నా సరే వీడియోలో ఉన్న వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్ చేయకండి ప్లీజ్. డూ యూ స్టిల్ హేట్ మీ? ఇంకా నువ్వు నన్ను ద్వేషిస్తున్నావా అని ఆ ఎనర్జీలో ఉన్నారు. మేబీ ఈ పర్సన్‌కి ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పటికి కూడా తను చేసిన మోసానికి కానీ, తను మిమ్మల్ని బాధ పెట్టినందుకు కానీ, ఇప్పటికే ఆ పర్సన్ మొహం చూడాలని కూడా మీరు అనుకోవట్లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. మేబీ వాళ్ళు మీతో అలా బిహేవ్ చేసి ఉండొచ్చు, లేకపోతే మిమ్మల్ని చీటింగ్‌లో చేసి ఉండొచ్చు, మిమ్మల్ని హర్ట్ చేసి ఉండొచ్చు, మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు ఈ పర్సన్. ఇంకా నువ్వు నన్ను క్షమించలేకపోతున్నావా? ఇంకా నువ్వు నన్ను ద్వేషిస్తున్నావా అని అడుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ 8 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ. మేబీ తన సిచ్యువేషన్స్ అట్లా ఉండుండొచ్చు. తను ఎలాంటి స్టెప్ తీసుకోకుండా మేబీ పాస్ట్‌లో ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోకుండా భయపడుతూ, మేబీ మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా, ఒక స్టెప్ తీసుకోవాలి అంటే భయపడడం గానీ, ఈ రిలేషన్‌షిప్ విషయంలో ఒక స్టెప్ తీసుకోవాలంటే భయపడడం గానీ, ప్రతిసారి మిమ్మల్ని వెయిట్ చేయించడం కానీ, దానివల్ల ఏంటంటే మీకు ఈ పర్సన్ మీద హెసిటేషన్ వచ్చింది. ఈ పర్సన్ మీద ఇరిటేషన్ వచ్చింది. సో అందుకే ఈ పర్సన్ ఏమంటున్నారంటే, ఇంకా నువ్వు నన్ను ద్వేషిస్తున్నావా అని అందుకే అడుగుతున్నారు. మేబీ బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ ఈ పర్సన్ వేరే చోట వేరే వాళ్ళకి ఈ పర్సన్
ఉండిపోవడం కానీ, మీ విషయంలో ఈ రిలేషన్ విషయంలో ఈ పర్సన్ ఫర్దర్‌గా కంటిన్యూ చేయడానికి ఒక స్టెప్ తీసుకోలేకపోవడం కానీ, సో, సమ్ సిట్యుయేషన్స్ వల్ల ఈ పర్సన్ మీతో ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ అయినా ఉండాలి. లేకపోతే ఆ పర్సన్ దేనికి డేర్ చేయలేరు. మిమ్మల్ని కలవడానికి డేర్ చేయలేరు. మీతో మాట్లాడడానికి డేర్ చేయలేరు. అంటే ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి ఈ పర్సన్ డేర్ చేయలేరు. కాబట్టి ఆ పర్సన్‌ని మీరు ద్వేషిస్తున్నారు. అంటే సో, సమ్‌హౌ అనవసరంగా నేను నిన్ను ఇష్టపడ్డాను. నీ మాయ మాటలకి నువ్వు అనవసరంగా నాకు ఎక్స్‌పెక్టేషన్స్ ఇచ్చావు. నీ మాయ మాటలకి ఆహ్, నువ్వు ఏదో చేస్తావనుకున్నాను. కానీ ఏమీ చెయ్యలేవు. జస్ట్ నువ్వు మాటలు మాత్రమే చెప్పగలవు కానీ వేరే ఏమీ చేయలేవు అని ఈ పర్సన్‌ని మీరు ద్వేషిస్తూ ఉండొచ్చు. ఆ పర్సన్ రియాలిటీ మీకు తర్వాత తెలిసుండొచ్చు. తను మీ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోలేరని గానీ, ఎలాంటి యాక్షన్ తీసుకోలేరు గానీ, మీ విషయంలో ఆలోచించడం తప్ప తను ఏం చేయలేరని కానీ, ఇవన్నీ మీకు స్లోగా తర్వాత అర్థమయ్యాయి. దానికే ఈ పర్సన్ ఏంటంటే, ఈ పర్సన్‌ని మీరు ద్వేషిస్తున్నారేమో! బికాజ్ తను మీతో అలా బిహేవ్ చేశారు కాబట్టి మీరింకా తనని ద్వేషిస్తున్నారేమో! ఇప్పటికీ ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే భయపడుతున్నారు. ఎక్కడ మీరు స్టిల్ హేట్ చేస్తూ ఉంటారేమో! సో, ఇక్కడ కంప్లీట్‌లీ క్లోజ్డ్ ఆఫ్ ఎనర్జీ ఉంది. బట్ ఈ పర్సన్‌కి మీరంటే చాలా పొసెసివ్‌నెస్ ఉంది. చాలా చెప్పాలని ఉంది. చాలా ఎక్స్‌ప్రెస్ చెయ్యాలని ఉంది. బట్ భయముంది. సో, మీరెక్కడ ఇంకా ద్వేషిస్తారేమో, తనకి ఛాన్స్ ఇవ్వరేమో, తనకి ఆపర్చునిటీ ఇవ్వరేమో. బికాజ్ తను చేసింది తప్పు అనే విషయం తనకి తెలుసు. కాబట్టే ఈ పర్సన్ భయపడుతున్నారు. మేబీ కొన్ని సిట్యుయేషన్స్, కొన్ని పరిస్థితులు ఈ పర్సన్‌కి ఫేవరబుల్‌గా లేకపోయి ఉండొచ్చు. మేబీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, సో, సంథింగ్ తనకి పరిస్థితులు ఇక్కడ తన మిస్టేకు లేదు, మీ మిస్టేకు లేదు, ఎవరి మిస్టేకు లేదు. సో, సిట్యుయేషన్స్ తనకి అనుకూలంగా లేకపోవడం వల్ల తను మీ దృష్టిలో రాంగ్ అయిపోయారు. సో, వేరే వాళ్ళ దగ్గర ఈ పర్సన్ ట్రాప్ అయిపోవడం కానీ, ఈ పర్సన్‌కి మీరు కాకముందు ఇంకేదన్నా బ్యాడ్ పాస్ట్ ఉండడం వల్ల ఈ పర్సన్ మీ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోలేకపోవడం కానీ, దానికి మీరు ఈ పర్సన్‌ని ఇన్సల్ట్ చేసినా, మీరు ఈ పర్సన్‌ని హర్ట్ చేసినా, బాధ పెట్టినా, ఈ పర్సన్ ఆహ్, ఏమీ చేయలేక తన నిస్సహాయ స్థితికి ఏమీ చేయలేక ఈ పర్సన్ సైలెంట్‌గా ఉండిపోవడం గానీ, అలాంటి ఎనర్జీ నాకు కనిపిస్తుంది. మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ ఇంకెక్కడైనా సిట్యుయేషన్‌లో మ్యారీడ్ అవ్వచ్చు. లేకపోతే ఫ్యామిలీ సిట్యుయేషన్స్‌కి ఈ పర్సన్ బౌండ్ అయిపోయి, మీ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోవడం లేకపోయుండొచ్చు. వాళ్ళ భయాల వల్ల వాళ్ళు స్టెప్ తీసుకోలేకపోతే త్రూ సొసైటీ ఇష్యూస్ కావచ్చు, వేరే ఏదన్నా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. బట్ తనని ఇంకా మీరు ద్వేషిస్తున్నారా? తను చేసిన దానికి ఇంకా మీరు ద్వేషిస్తున్నారా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో, ఇక్కడ పొసెసివ్ ఉంది. చాలా చెప్పాలని ఉంది. హగ్ చేసుకోవాలని ఉంది మిమ్మల్ని. మీ విషయంలో ఈ పర్సన్‌కి ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ భయం వల్ల ఈ పర్సన్ ఏమి చేయలేకపోయారు. దానికి మీరు ఇంకా ద్వేషిస్తున్నారా అనే ఎనర్జీలో ఉన్నారు. ఇట్ వాస్ డిఫికల్ట్ టు గెట్ ఓవర్ యూ. ఫైనల్లీ ఐ ఫౌండ్ సమ్‌వన్ బెటర్. సో, క్లారిఫై చేయండి యూనివర్స్. సో, ఇప్పుడు మీకు అట్రాక్ట్ అవుతున్నారు ఈ పర్సన్. సో, మీ అందానికి కానీ, లేకపోతే మీ బ్యూటీకి కానీ, మీ కాన్ఫిడెన్స్ లెవెల్‌కి కానీ ఈ పర్సన్ చాలా అట్రాక్ట్ అవుతున్నారు. ఈ పర్సన్ అట్రాక్ట్ అయ్యే స్టేజ్ సిట్యుయేషన్స్ వచ్చేసరికి మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లోకి వచ్చారు అంటే, మీరే వాళ్ళకి నో చెప్పే సిట్యుయేషన్‌లోకి వచ్చేసారు. వాళ్ళు మారి మీ దగ్గరికి వాళ్ళు మీ విషయంలో ఒక స్టాండ్ తీసుకొని వచ్చేసరికి మీరు మీ కెరియర్‌లో ముందుకు వెళ్తున్నారు. మీరు మీ లైఫ్‌లో ఎలా వెళ్ళాలో నేర్చుకున్నారు.
మీ మీద మీకు నమ్మకం ఎక్కువైంది. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువైంది. అట్ ప్రెజెంట్ మీరు మీ గురించి మాత్రమే ఆలోచించుకుంటున్నారు. ఇంకెవ్వరి గురించి ఆలోచించాలి అనుకోవట్లేదు. పర్టిక్యులర్లీ మీ కెరియర్‌లో కానీ, మీ గ్రోత్‌లో కానీ, మీ లైఫ్‌లో కానీ, ఈ పర్సన్‌కి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలనైతే మీరు అనుకోవట్లేదు. ఎంత కష్టంగా ఉన్నా సరే ఈ పర్సన్ నుంచి బయటకొచ్చేయాలి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు. సో, తన్ను వదిలేసి వెళ్ళిపోతారు అని ఆ పర్సన్ అనుకోలేదు. బట్ మీరేంటంటే ఎట్ ప్రెజెంట్ మీ గురించి మాత్రమే ఆలోచించుకుంటున్నారు. సో, ఎవరికీ ఏమీ ఇవ్వకూడదు. ఎవరికైనా ఏదైనా మనసిచ్చినా, ప్రేమిచ్చినా, ఎవరిని ఇష్టపడినా నాకెవ్వరు అంత రిటర్న్‌లో నాకేం చేయరు. సో, నా కోసం నేను స్టాండ్ తీసుకోవాలి. నా కోసం నేను కష్టపడాలి. నా కోసం నేను ఆలోచించుకోవాలి అని మీరు డెసిషన్ తీసుకున్నారు. నా గురించి నేను ఆలోచించుకోవాలి. సో, ఇక్కడ 9 ఆఫ్ వాండ్స్. బట్ స్టిల్ మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్తూ కూడా వెయిట్ చెయ్యాలి, వెయిట్ వద్దు అనుకోని కూడా స్టిల్ వెయిటింగ్ ఎనర్జీలో అయితే కనిపిస్తున్నారు. వై ఐ కాంట్ మూవ్ ఆన్ జస్ట్ ద వేస్ యూ డిడ్ సో ఈజీలీ. సో, ఇక్కడ మీ పర్సన్ అదే అనుకుంటున్నారు. అదే ఎనర్జీ క్యారీ చేస్తున్నారు. సో, నువ్వు మూవ్ ఆన్ అయిపోయినట్టుగా నేను ఎందుకు అవ్వలేకపోతున్నా? నువ్వు హ్యాపీగానే ఉన్నావు ఇప్పుడు. నేను నిన్ను మర్చిపోలేకపోతున్నా. నేను నీ కోసం సఫర్ అవుతున్నా. ఇక్కడ ఈ పర్సన్ మీతో ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు. మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. జెన్యూన్ ఫీలింగ్స్ ఉన్నాయి. అందుకే ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అంటే మాలో జెన్యూన్ ఫీలింగ్స్ లేవా అని మీరు అడక్కండి. బట్ స్టిల్ ఈ పర్సన్ అయితే మీతో ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు. మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఇంకా వాళ్ళ మనసులో మీరంటే ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ, ప్రేమ కానీ ఉంది అని స్లోగా ఇప్పుడే అర్థమవుతోంది. మీ మీద ప్రేమ ఉండడం వల్ల ఈ పర్సన్ ఇంకా మీకు ఈ పర్సన్‌కి మీరు గుర్తొస్తున్నారు. మర్చిపోలేకపోతున్నారు. మీ మీద చాలా ప్రేమ పెంచుకున్నారు. చాలా ఎఫెక్షన్ పెంచుకున్నారు. లవ్ పెంచుకున్నారు. అది ఇప్పుడిప్పుడే ఈ పర్సన్‌కి అర్థం అవుతోంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్ చూడండి. సో, పాస్ట్‌లో మేబీ ఈ పర్సన్ ఏమన్నా ఇమ్మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేసి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ అయితే ఎట్ ప్రెజెంట్ ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఈ రిలేషన్ స్టెబిలిటీ అయితే బావుంటుంది. ఇంకో ఛాన్స్ తీసుకుంటే బావుంటుంది. ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. లైక్ మీ లైఫ్‌లో ఏమో మీరు హ్యాపీగా కనిపిస్తున్నారు ఈ పర్సన్‌కి. బట్ వాళ్ళు డౌన్ అవుతున్నారు. వాళ్ళు మీ విషయంలో ఎమోషనల్ అవుతున్నారు. మీరు ఎమోషనల్ అయినప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో ఎమోషనల్ అవ్వలేదు. భయపడ్డారు. ఇప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో ఎమోషనల్ అవుతున్నారు. మీ మీద ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్‌కి జెన్యూన్ ఫీలింగ్స్ ఉంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కనిపిస్తుంది. ప్రాక్టికల్‌గా ఈ రిలేషన్ ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళొచ్చు? ఇంట్లో ఎవరితో అయినా మాట్లాడాలా? పెద్దవాళ్ళతో మాట్లాడాలా? సెకండ్ ఛాన్స్ తీసుకోవాలా? అసలు వాళ్ళతో సెకండ్ ఛాన్స్ మీరు ఇస్తారా? మీరు రెడీగా ఉన్నారా? ఒకవేళ వాళ్ళు సెకండ్ ఛాన్స్ వచ్చి మీతో మాట్లాడడానికి ప్రయత్నించినా, మీరు వాళ్ళతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారా? బికాజ్ వై ఐ కాంట్ మూవ్ ఆన్ జస్ట్ ద వే యూ డిడ్ సో ఈజీలీ కదా! మీరు చాలా ఈజీగా మూవ్ ఆన్ అయిపోయారు అనుకుంటున్నారు. కానీ మీరు మూవ్ ఆన్ అవ్వలేదు అన్న విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు.
అందుకే నువ్వు మూవ్ ఆన్ అయిపోయినట్టుగా నేను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నా అంటున్నారు. ఆ పర్సన్‌కి చూపించడానికి మేబీ మీరు మూవ్ ఆన్ అయినట్టుగా కనిపిస్తుండొచ్చు. బట్ మీరు కూడా ఈ పర్సన్ విషయంలో మూవ్ ఆన్ అవ్వలేదు. ఆ పర్సన్ కూడా మూవ్ ఆన్ అవ్వలేదు. మీతో ఇంకా ఎమోషనల్ కనెక్షన్‌లోనే ఉన్నారు. సో, ఈ రిలేషన్ మ్యారేజ్ వరకు ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. సో, ఈ రిలేషన్ మీద లేకపోతే మీ మీద ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. మేబీ ఈ పర్సన్ ప్రాక్టికల్ పర్సన్ అయ్యుండొచ్చు. నాట్ అంత ఎమోషనల్ పర్సన్ అయితే కాదు. ప్రాక్టికల్ పర్సన్ అవ్వచ్చు. బట్ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్‌లో ఎమోషన్స్ అయితే ఉన్నాయి. ఐ వాజ్ ఇమ్మెచ్యూర్డ్ ఎట్ దట్ టైమ్. సో, ఆ టైంలో నేను ఇమ్మెచ్యూర్డ్‌గా ఉండి నేను నిన్ను మిస్ చేసుకున్నాను. నేను నీతో అలా మాట్లాడాను. నిన్ను హర్ట్ చేశాను. నిన్ను బాధ పెట్టాను అని చెప్పారు. నా ఇమ్మెచ్యూరిటీ వల్ల వేరే వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను. నా ఇమ్మెచ్యూరిటీ వల్ల థర్డ్ పార్టీని నేను చూజ్ చేసుకున్నాను. మిమ్మల్ని కాకుండా మేబీ వేరే ఫ్రెండ్స్‌తో మాట్లాడడం కానీ, సో మిమ్మల్ని కాకుండా థర్డ్ పార్టీతో కూడా ఎంటర్‌టైన్ అవ్వడం కానీ, థర్డ్ పార్టీని ఎంటర్‌టైన్ చేయడం కానీ, లేకపోతే ఫ్రెండ్స్ మాటలు వినేసి ఈ పర్సన్ ఫ్రెండ్స్ మాటలు కానీ, లేకపోతే వేరే వాళ్ళ మాటలు విని కానీ, మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, ఇవన్నీ చేశారు ఈ పర్సన్. ఆ టైంలో నేను ఇమ్మెచ్యూర్డ్‌గా ఉన్నాను. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలియలేదు. అందుకే నేను రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను అని చెప్తున్నారు చూడండి. జడ్జ్‌మెంట్. అందుకే నేను రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను. సో, ఇప్పుడు మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. సో, సిట్యుయేషన్స్‌ని సార్ట్ ఔట్ చేయాలనుకుంటున్నారు. సాల్వ్ చేయాలనుకుంటున్నారు. సో, దానికి ఎవరైనా హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నారు. మేబీ ఫ్రెండ్స్ హెల్ప్ కానీ, మీ ఫ్రెండ్స్ హెల్ప్ కానీ, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ కానీ, సో మీ ఇద్దరికి కనెక్టెడ్‌గా ఉన్న వాళ్ళ పర్సన్స్ హెల్ప్ కానీ తీసుకోవాలి. లేకపోతే ఇంకొకటి ఏంటంటే గాడ్స్ హెల్ప్ కూడా ఈ పర్సన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. సో, ఎందుకంటే మిస్టేక్ తన సైడ్ నుంచి జరిగింది కాబట్టి గాడ్ హెల్ప్ కూడా తీసుకోవాలని అనుకుంటున్నారు. మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అంటే. సో, గాడ్‌కి ప్రే చేయడం కానీ, మళ్ళీ మీరు తన ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చేయాలని కానీ, ఇలా. We were a mess, you and I, but you captivated my soul in many ways. సో, మీ ఇద్దరు కలిసి ఉన్న ఎప్పుడు హ్యాపీగా ఉండడానికన్నా కూడా ఎక్కువ డిస్టర్బెన్స్ ఎక్కువ వచ్చేది. ఎందుకంటే మీరు ఎమోషనల్ పర్సన్, ఈ పర్సన్ ప్రాక్టికల్ పర్సన్. ఈ పర్సన్ కెరియర్ ఓరియెంటెడ్ పర్సన్ కావచ్చు, మనీ ఓరియెంటెడ్ పర్సన్ కావచ్చు, లేకపోతే సో సమ్‌హౌ ఈ పర్సన్‌కి మీకు డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా, నీకు నాకు మధ్య ఎన్ని గొడవలున్నా, బట్ నువ్వు నా మనసుని మాత్రం చాలా విధాలుగా గెలుచుకున్నావు అని చెప్తున్నారు. సో, ఇక్కడ హై ప్రీస్టెస్ ఎనర్జీ వచ్చింది. ఇక్కడ ఈ పర్సన్‌కి ఫీలింగ్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉంది. బట్ కంట్రోల్ చేసుకుంటున్నారు ఈ పర్సన్. బయటికి రానీయకుండా ఈ పర్సన్ కంట్రోలింగ్ ఎనర్జీలో ఉన్నారు. దే నో, వాళ్ళకి తెలుసు ఏది గుడ్, ఏది బ్యాడ్, ఎప్పుడు చెప్పాలి, ఎప్పుడు చెప్పొద్దు వాళ్ళకి తెలుసు కాబట్టి అందుకే వాళ్ళు ఫీలింగ్స్ అనేది కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. సో, ఇక్కడ మీ ఇద్దరి మధ్య హీలింగ్ అయితే రావాలి. మీ ఇద్దరి మధ్య మేబీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉండొచ్చు. లేదు అంటే ఏజ్ డిఫరెన్స్ కానీ, క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, కల్చర్ డిఫరెన్స్ కానీ ఏదో ఉండుండొచ్చు. ఈ పర్సన్ అయితే ఎట్ ప్రెజెంట్ హీలింగ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. హీల్ అవుతున్నారు. మేబీ సో సంథింగ్ ఏదైనా బ్రేకప్ కానీ, లేకపోతే ఏదైనా జాబ్ పోవడం కానీ, లేకపోతే ఏదైనా డిస్టర్బెన్సెస్ పర్సనల్ లైఫ్‌లో కావచ్చు, కెరియర్‌లో కావచ్చు, ఏదైనా సిట్యుయేషన్స్ మనీ పరంగా ఈ పర్సన్ లాస్ అయ్యి ఉండొచ్చు. ఎవరికైనా ఫ్రెండ్స్‌కి ఇచ్చి వాళ్ళు మళ్ళీ రిటర్న్ చేయకపోవడం కానీ, సో ఏదో సంథింగ్ లాస్‌లో అయితే ఉన్నారు. ఈ పర్సన్ ఆ సిట్యుయేషన్స్ నుంచి మేబీ మీ ఇద్దరికి
బ్రేకప్ అయ్యి ఉండొచ్చు. ఆ సిట్యుయేషన్, ఆ పెయిన్‌ఫుల్ మెమరీస్ నుంచి బయటికి రావాలి అనుకుంటున్నారు. సో, మీ ఇద్దరి మధ్య హీలింగ్ అయితే తీసుకురావాలనుకుంటున్నారు. బెటర్ అయితే చేయాలనుకుంటున్నారు సిట్యుయేషన్స్‌ని. సో, హై ప్రీస్ట్ ఎనర్జీ ఏంటంటే, స్పిరిచ్యువల్ కనెక్షన్ అయితే ఇక్కడ మీకు మీ పర్సన్‌కి మధ్య ఉంది. ఎందుకంటే ఇది స్పిరిచ్యువాలిటీయే. 3 ఆఫ్ పెంటికల్స్ కూడా అండ్ ఇది కూడా స్పిరిచ్యువాలిటీనే. సో, మీ ఇద్దరు ఒకే కాలేజ్‌లో చదువుతూ ఉండొచ్చు. లేకపోతే ఒకే ఆఫీస్‌లో వర్క్ చేస్తూ ఉండొచ్చు. లేదు అంటే ఏదైనా టెంపుల్‌లో అయినా మీ ఇద్దరు మీట్ అయ్యి ఉండొచ్చు. ఆ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇట్ వాస్ మై లాస్ లూజింగ్ యూ. సో, మిమ్మల్ని వదులుకోవడం అది తనకి చాలా పెద్ద లాస్ అనే ఎనర్జీలో ఉన్నారు. మేబీ ఈ రీడింగ్ మొత్తం మీకు కనెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ కొన్ని పాయింట్స్ అయినా మీకు తప్పకుండా కనెక్ట్ అవుతాయి. సో, పర్సనల్‌గా రీడింగ్ తీసుకోవాలి అంటే కనుక వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. అన్ని పాయింట్స్ మీకు కనెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి. ఇట్ వాస్ మై లాస్ లూజింగ్ యూ. చూడండి, లవర్స్ ఎనర్జీ. మిమ్మల్ని, మీ ప్రేమని వదులుకోవడం తన జీవితంలో తను చేసిన అతి పెద్ద పొరపాటు అనుకుంటున్నారు. సో, ఎందుకంటే మీరు చాలా ప్రేమించారు ఈ పర్సన్‌కి. చాలా కేరింగ్‌గా చూసుకున్నారు. తన అడగకుండానే తన కష్టాన్ని మీరు తీర్చారు. సో, తనకి ప్రతి సిట్యుయేషన్‌లో మీరు తోడుగా నిలబడ్డారు. ఇంకేం చెప్పాలి చెప్పండి? వాళ్ళకి నచ్చేటట్టు మిమ్మల్ని మీరు మార్చుకున్నారు. వాళ్ళ ప్రేమ తగ్గట్టు, వాళ్ళ సిట్యుయేషన్‌కి తగ్గట్టు మిమ్మల్ని మీరు మార్చుకున్నారు. వాళ్ళ ఇష్టాలు ఏంటో తెలుసుకొని వాళ్ళకి అనుగుణంగా మీరు నడుచుకునేవాళ్ళు. వాళ్ళకి ఏ కలర్ ఇష్టము, ఏ హీరో ఇష్టము, ఏ ఏ డ్రెస్ అంటే ఇష్టము, వాళ్ళకి ఏ హెయిర్ స్టైల్ అంటే ఇష్టము, వాళ్ళకి ఎలా ఫోటోస్ దిగితే ఇష్టము, ఎలా ఉంటుందో వాళ్ళ ఇష్టాలు తెలుసుకొని, వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగా బికాజ్ ఆ పర్సన్‌ని బాధ పెట్టడం మీకు ఇష్టం లేదు కాబట్టి, వాళ్ళకి నచ్చినట్టుగా మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకున్నారు. అయినప్పటికీ మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి ఉండుండొచ్చు. అందుకే ఇక్కడ ఈ పర్సన్ అంటున్నారు, ఇట్ వాస్ మై లాస్ లూజింగ్ యూ. నిన్ను, నీ ప్రేమని కోల్పోవడం నాదే తప్పు. నాదే పెద్ద మిస్టేక్ అంటున్నారు. బట్ ఈ పర్సన్‌కి ఇంకా మీరంటే ప్రేమ ఉంది. స్టిల్ ఈ పర్సన్ మీతో యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. సో, టెంపరెన్స్ ఇక్కడ ఈ పర్సన్ హీలింగ్ ఎనర్జీస్ నాకు ఎక్కువ కనిపిస్తుంది. సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ ఏంటంటే హ్యాపీనెస్‌ని తీసుకురావాలనుకుంటున్నారు. కామ్‌నెస్‌ని తీసుకురావాలనుకుంటున్నారు. సో, తొందరపడి ఏది చేయకూడదు అనుకుంటున్నారు. పేషెన్సీగా ఉంటూ సిట్యుయేషన్‌ని సార్ట్ ఔట్ చేసుకోవాలి. మీతో మళ్ళీ మాట్లాడాలి. పీస్ తీసుకురావాలి. ఆర్గ్యూ చేసి గెలవడం కాదు. ఇష్టమైన వాళ్ళ కోసం తగ్గడం కూడా కరెక్టే. ఒకవేళ మీరేదన్నా ఆర్గ్యూ చేసినా కూడా ఈ పర్సన్ ఏంటంటే మాట్లాడరు. బికాజ్ మీరంటే ప్రేమ ఉంది కాబట్టి మీరు ఆర్గ్యూ చేసినా ఏం మాట్లాడరు. ఓకే, నీకు అనిపించింది చెప్పావు. నీ ఒపీనియన్ నువ్వు చెప్పావు. నేనేం మాట్లాడను అని అనుకుంటున్నారు. సో, మిమ్మల్ని వదులుకోవడానికి ఈ పర్సన్ రెడీగా లేరు. కొంతమంది అయితే వదులుకోవడానికి రెడీగా లేరు. అండ్ ఇంకొంతమందికైతే మిమ్మల్ని వదులుకోవడం అది తన జీవితంలో తను చేసిన పెద్ద తప్పు అనుకుంటున్నారు. సో, మిక్స్డ్ ఫీలింగ్స్, మిక్స్డ్ ఎనర్జీస్ అయితే వస్తున్నాయి. సో, ఇక్కడ మీకు తనకి మధ్య సోల్‌మేట్ కనెక్షన్ ఉందని ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, ఏ బాండింగ్ లేకపోతే మీతో ఉన్న కనెక్షన్ ఇంకా ఎవరితోనూ ఫీల్ అవ్వలేకపోతున్నారు. మీతో ఉన్న ఎమోషనల్ బాండింగ్ కానీ, మీరు చూపించే ఎఫెక్షన్ కానీ ఇంకెవరు చూపించరు. మీతో ఉన్న బాండింగ్ సంథింగ్ స్పెషల్ అని ఫీల్ అవుతున్నారు.
సో, ఐ గెట్ జెలస్ వెన్ ఐ సీ యూ విత్ సమ్‌వన్ ఎల్స్. సో, ఈ పర్సన్ మీరు తనతో కాకుండా వేరే వాళ్ళతో చూస్తే ఈ పర్సన్ చాలా జెలస్ ఫీల్ అవుతారు. ఎందుకంటే మిమ్మల్ని యాజ్ ఎ వైఫ్ కానీ, యాజ్ ఎ హస్బెండ్ కానీ, లేకపోతే యాజ్ ఎ తన పర్సన్, తనతో మాత్రమే ఎమోషనల్ బాండింగ్ ఉండాలి, తనతో మాత్రమే కనెక్టెడ్ ఉండాలి అనుకుంటారు. తనతో మాత్రమే మీరు అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. కాదు అని మీ ఫ్యామిలీతో షేర్ చేసుకున్నా, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నా, లేకపోతే ఇంకెవరితో అయినా క్లోజ్‌గా ఉన్నా, ఈ పర్సన్ చాలా జెలస్‌గా ఫీల్ అవుతారు. సో, అందరికీ తెలిసిన తర్వాత తనకి చెప్పారనుకోండి, అది వాళ్ళు తీసుకోలేరు. ఎందుకంటే సో, మీకు అంత ఇంపార్టెన్స్, ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఈ పర్సన్, తనకి కాకుండా వేరే వాళ్ళతో మీరేదైనా షేర్ చేసుకుంటే వాళ్ళు చూడలేరు, తట్టుకోలేరు, బాధపడతారు, హర్ట్ అవుతారు. ఈగోగా ఫీల్ అవుతారు. ఐ గెట్ జెలస్ వెన్ ఐ సీ యూ విత్ సమ్‌వన్ ఎల్స్. మిమ్మల్ని వేరే వాళ్ళతో చూస్తే ఈ పర్సన్ జెలస్‌గా ఫీల్ అవుతారు. ఎందుకంటే నా పర్సన్ అనే పొసెసివ్‌నెస్ ఉంటుంది. మేబీ మీ పిక్చర్స్ ఇంకెవరితో అయినా దిగి మీరు పెట్టడం గానీ, లేకపోతే మీరు డైరెక్ట్‌గా ఇంకొకళ్ళతో హ్యాపీగా ఉంటూ ఈ పర్సన్‌కి కనిపించడం గానీ, అది వాళ్ళు చూడలేరు. జెలస్‌గా ఫీల్ అవుతారు. బికాజ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీ. ప్రాపర్ టైం కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ఐ కాంట్ మూవ్ ఆన్ హౌ హార్డ్ ఐ ట్రై. సో, వాళ్ళు ఎంత కష్టపడి మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అని చూసినా అవ్వలేకపోతున్నారంట. ప్రయత్నాలైతే చేస్తున్నారు మరి. దాంట్లో సఫలీకృతం అవ్వలేకపోతున్నారు. ఐ కాంట్ మూవ్ ఆన్ హౌ హార్డ్ ఐ ట్రై. సో, చూడండి, బిజీలో పెట్టుకోవడానికి, వేరే వేరే యాక్టివిటీస్ నేర్చుకోవడానికి, వర్క్‌లో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కానీ, వేరే వేరే యాక్టివిటీస్ నేర్చుకోవడం గానీ, వేరే వేరే చోట్లకెళ్ళి వేరే వేరే ఐటెమ్స్ నేర్చుకోవడం గానీ, ఇప్పుడు 10 టు ఈవినింగ్ 6 వర్క్ చేసేవాళ్ళు 8 దాకా, 9 దాకా. సో, వాళ్ళని వాళ్ళు ఏదో ఒక రకంగా బిజీ చేసుకుంటున్నారు. సో, ఎంత బిజీ చేసుకున్నా కూడా మీ మెమరీస్ అనేది కానీ, మీ మెసేజెస్ అని కానీ, ఈ పర్సన్‌ని ఏదో ఒక రకంగా ట్రిగ్గర్ చేస్తున్నాయి. ఏం చేస్తున్నా కూడా మిమ్మల్ని ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు. సో, చూడండి, ఇక్కడ ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. చాలా ఫీలింగ్స్ ఉన్న ఈ పర్సన్‌కి మీరంటే ప్యాషన్ ఉంది. బట్ కంట్రోలింగ్ ఎనర్జీ కూడా ఈ పర్సన్‌లో చాలా కనిపిస్తుంది. కంట్రోల్ చేసుకోవాలి, బయట పడకూడదు అని ఈ పర్సన్ చాలా ప్రయత్నిస్తున్నారు. బట్ కంట్రోల్ అవ్వలేకపోతున్నారు. ఆ ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.